ఎస్పీజీ నాలెడ్జ్ బేస్ ఛానల్కి మీకు స్వాగతం. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే ఎవరు కామెంట్స్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ అట్లీస్ట్ కామెంట్స్ అయితే చేయండి, నా బాగుందా లేదా అనేది. మీకు నా వీడియోస్ లైక్ అయితే లైక్ చేయండి, లైక్ అవ్వకపోతే ఎందుకు లైక్ అవ్వలేదని కామెంట్స్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది ఇంతకుముందు నేను నా యాంప్లిఫైయర్ ఫైన్ ట్యూనింగ్ చేసి మీకు అంటే అన్నీ నీట్గా వైరింగ్ అది చేసి చూపిస్తానని చెప్పాను కదా, ఆ వీడియోకి సంబంధించింది సెకండ్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు మీరు మీరు చూడొచ్చు. మేబీ మీరు ఇప్పుడు ఒక చిన్న నాయిస్ వింటున్నారేమో అనుకుంటా, అది నా ఫ్యాన్ నాయిస్. ఓకే, కంప్యూటర్ తాలూకా ఫ్యాన్ నాయిస్ అనమాట. ఇది నా మినీ కంప్యూటర్, దాని ఫ్యాన్ కొంచెం నాయిస్ వస్తుంది. సో అంతేగాని యాంప్లిఫైయర్లో ప్రస్తుతానికైతే ఏం నాయిస్ అయితే ఏం లేదు, ఎందుకంటే యాంప్లిఫైయర్ ఇంకా ఆన్ చేయలేదు కూడా. ఓకే, ఇప్పుడు మీ ముందర నా యాంప్లిఫైయర్ ఆన్ చేస్తాను. ఓకే, ఆన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇది ఓల్డ్ చైనా రిమోట్ అండి, వన్ ఆఫ్ ద చైనా మీకు సంబంధించిన రిమోట్. అందువల్ల డిస్ప్లే యూనిట్ ఇప్పుడు దానిలాగా కనబడుతుంది, కానీ అడ్వాన్స్ అయితే కాదు. ఇది ఓన్లీ యాంప్లిఫైయర్ 5.1 ఆడియో రిమోట్ మాత్రమే, వాల్యూమ్ కంట్రోల్స్ అప్ అండ్ డౌన్స్ చేసుకోవడానికి ఉపయోగపడేది మాత్రమే. ఇంకా ఇందులో బాస్ టేబుల్ కూడా లేదు ఈ రిమోట్లో, బేస్ రిమోట్ అనమాట. ఓకే, అడ్వాన్స్ రిమోట్ అయితే కాదు. ఇప్పుడు నేను యాంప్లిఫైయర్లో ఏమేమి చేశాను, ఏం మాడిఫికేషన్స్ చేశాను అన్నది మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు వీడియో చూసే ఉంటారు. ఓకే, ఇది మీకు ఇక్కడ కింద కనబడుతుంది కదా నీట్గా. ఇప్పుడు ఇంతకుముందు మీరు పాత వీడియోలో చూస్తే మీకు వైరింగ్ అది కొంచెం చాలా నీట్గా లేకుండా ఉన్నది. ఇప్పుడైతే నాకు తెలిసి నీట్గా కనబడుతుందని అనుకుంటున్నాను. చూడండి పైనుంచి టాప్ వ్యూలో అది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది రిమోట్ కిట్ ఇది. ఓకే, దీంట్లోనే ప్రీ యాంప్లిఫైయర్ బిల్టెన్ ఉంది. సో మనకి ఇక్కడ ఇన్పుట్ ఇస్తాము, వచ్చిన ఇన్పుట్స్ అవుట్పుట్ దీనికి ప్రీ యాంప్లిఫైయర్ ద్వారా యాంప్లిఫై చేసి మనకు కావాల్సిన లెవెల్కి అది బూస్ట్ చేసి ఇస్తుందన్నమాట. సో వాల్యూమ్ కంట్రోల్ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు రిమోట్ కంట్రోల్లో మాస్టర్ వాల్యూమ్ని మీకు ఆటోమేటిక్గా ప్రీ యాంప్లిఫైయర్ త్రూ గెయిన్ అయ్యి వస్తుందన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ చూసేటప్పటికి ఇది స్విచ్చర్ బోర్డ్ అనమాట. అంటే ఇది నాకు 2 5.1 ఇన్పుట్స్ని తీసుకొని ఒక సింగిల్ అవుట్పుట్కి తీసుకొని దాని నుంచి నేను యాంప్లిఫైయర్కి ఇచ్చుకుంటాను అనమాట. అంటే నాకు 2 5.1 ఇన్పుట్స్ని ఇవ్వచ్చు బ్యాక్ ఎండ్లో. ఓకే, అది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇది పవర్ సప్లై యూనిట్. ఇది నేను ఓన్గా చేసుకున్న పవర్ సప్లై యూనిట్. ఇది కస్టమైజ్డ్, నాకు ఈ ట్రాన్స్ఫార్మర్కి కావాల్సిన విధంగా నేను చేసుకున్నాను స్టార్టింగ్లో. ఇవన్నీ క్యాన్ కెపాసిటర్స్ పెద్దవి. అలాగే ఇక్కడ మీరు క్లోజ్గా చూస్తే మీకు బ్రిడ్జ్ రెక్టిఫైర్ కూడా డ్యూయల్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ వాడాను ఇక్కడ ప్యారలల్లో. సో నాకేంటంటే యాంప్లిఫికేషన్ యాంప్రైజ్ కొంచెం హెవీగా ఉండాలి, హీట్ ఎక్కువ అవ్వకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి దీన్ని డ్యూయల్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ని వాడాను. అలాగే పక్కనేమో చిన్నది వచ్చేసేటప్పటికి 12012కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఆ పక్కన ఉన్నది డయోడ్స్ వచ్చేటప్పటికి అది మనకి 24 volts బ్రిడ్జ్ రెక్టిఫైర్ అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి ఇవన్నీ 12012 యాక్చువల్ 12012 అవుట్పుట్ రావడానికి 12012 ట్రాన్స్ఫార్మర్ వచ్చిన దాన్ని డీసీ చేసిన తర్వాత కెపాసిటర్స్ ద్వారా ప్యూరిఫికేషన్ అయిన తర్వాత వాటిని మనం రెక్టిఫైర్స్ 12012 ఐసీస్ని కంట్రోల్ ఐసీస్ని వాడి మనకి నెగిటివ్ -12 +12. ఓకే, ఆ రెండింటిని మనకి యాక్చువల్గా 12 volts ఎగ్జాక్ట్ 12 volts రావడం కోసం అని చెప్పేసి ఈ రెక్టిఫైర్ ఐసీస్ని వాడాము.
ఓకే, అంటే కంట్రోల్ ఐసీస్. ఓకే, వోల్టేజ్ రెగ్యులేటర్స్ అంటారు కదా, అవి అనమాట. అవి ఇవన్నీ కూడా మనము ఇంకొక చార్ట్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఓవర్ వ్యూది కొంచెం మీకు కొంచెం వీడియో లెంగ్తీ అవుతుంది. జాగ్రత్తగా వింటే కొన్ని నేను ఇచ్చే టిప్స్ మీకు ఉపయోగపడవచ్చు. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ లెఫ్ట్లో ఒక బోర్డు ఉన్నది కదా. ఈ బోర్డులో అడ్వాంటేజ్ ఏంటంటే డివిడి ఇన్పుట్ ఇచ్చినప్పుడు 5.1 ఇంక్లూడింగ్ సబ్ ఊఫర్తో వస్తుంది. రైట్, సబ్ ఊఫర్ కాంపోనెంట్ మనకి ఏదైతే డైరెక్ట్గా డీకోడర్స్ నుంచి వస్తాయో ఆ సబ్ ఊఫర్ కాంపోనెంట్ అన్ని స్పీకర్లోని ఉన్నటువంటి బాస్ని కలెక్ట్ చేసి సింగిల్ కాంపోనెంట్గా మనకి అవుట్పుట్ ఇస్తారన్నమాట. ఓకే, మనం నార్మల్గా వాడేటువంటి స్టీరియో సబ్ ఊఫర్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ బోర్డ్స్లో వాడేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఓన్లీ లెఫ్ట్ రైట్ ఛానల్స్లో వచ్చేటువంటి సబ్ ఫ్రీక్వెన్సీని మాత్రమే తీసుకొని మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ రేంజ్కి ట్యూన్ చేసుకొని పెట్టుకుంటాం. ఇక్కడ ఏంటి అంటే దీంట్లో ఈ బోర్డులో 5.1 నుంచి వచ్చేటువంటి సబ్ని ఇన్పుట్ చేసుకోవచ్చు. అలాగే మనం మాన్యువల్గా కూడా మన స్టీరియో ఛానల్స్ నుంచి వచ్చే సబ్ని కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది కానీ అది కానీ ఏదో ఒక దాన్ని మనం సెలక్షన్ ద్వారా చేసుకోవచ్చు. దానికి ఒక స్విచ్ ఉంటుంది, సెలక్షన్ స్విచ్. మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇది దాని తాలూకా కంట్రోల్. ఒకటి ఫస్ట్ది ఫ్రీక్వెన్సీ కంట్రోల్, అలాగే ఇది వాల్యూమ్ గెయిన్ అనమాట. ఓకే, గెయిన్ కంట్రోల్. అలాగే ఈ పక్కన ఉన్నది ఏంటంటే 5.1 లేదంటే స్టీరియో మోడ్లో పెట్టుకోవడానికి మనకి ఉపయోగపడేటువంటి స్విచ్ అనమాట. మనకి ఇప్పుడు మీరు డివిడి కానీ లేదంటే అమెజాన్ ప్రైమ్లో కానీ లేదంటే నెట్ఫ్లిక్స్లో కానీ వాచ్ చేస్తున్నప్పుడు 5.1 డైరెక్ట్గా వస్తుంది. 5.1 సబ్ ఛానల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా వస్తుంది. దాన్ని మనం డైరెక్ట్గా ఇన్పుట్ చేసుకొని వినడానికి సరిపోతుంది అనమాట. దానికోసం అని చెప్పేసి ఇది. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనకి గెయిన్ ఎంత కావాలి ఏంటనేది అడ్జస్ట్ చేసుకోవడానికి చిన్న ప్రీసెట్ ఉంటుంది. అంటే మినిమైజ్ చేసుకోవడానికి. యాక్చువల్ గెయిన్ బయట వాల్యూమ్ కంట్రోల్ ద్వారా వాల్యూమ్ ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే ఇన్పుట్ అయ్యేటువంటి గెయిన్ ఏదైతే ప్రీ యాంప్లిఫైర్ నుంచి కానీ యాంప్లిఫైర్ నుంచి కానీ వచ్చిన ఇన్పుట్ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేసి ఈ బోర్డుకి ఎంత ఇవ్వాలి అంత ఇచ్చి మనకు కరెక్ట్గా ఇంపిడెన్స్ మ్యాచింగ్ చేయడానికి ఉపయోగపడేటువంటి బోర్డు అనమాట. ఉపయోగపడుతుంది ఆ ప్రీసెట్ కంట్రోల్. ఓకే, ఇది నేను శక్తి వాళ్ళది. అంటే ఇది నేను తీసుకున్నది బోసాన్ కంపెనీ ఉంది కదా, బోసాన్ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకుందనమాట. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి కొన్నది. ఓకే, అలాగే ఈ బోర్డు కూడా అక్కడ నుంచి కొన్నదే, బోసాన్ టెక్నాలజీ వాళ్ళది. ఇక్కడ చూస్తారు కదా, పేరు కనబడుతుంది కదా, బోసాన్ టెక్నాలజీ వాళ్ళది. ఇదే బోర్డు, ఈ కంపెనీవే నేను ఈ మొత్తం 3 బోర్డులు. అలాగే ఇక్కడ మీకు బాస్ ట్రిబుల్ బోర్డ్స్ నేను 3 బాస్ ట్రిబుల్ బోర్డ్స్ సెపరేట్గా మళ్ళీ వాడాను. అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నవే. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇవి ఫిలిప్స్ ఐసి వాడి చేసినవి. మీరు ఇక్కడ కనబడుతుంది కదా, ఫిలిప్స్ ఐసి TDA 1526. ఓకే, ఈ ఫిలిప్స్ ఐసి ద్వారా డిజైన్ చేయబడినటువంటి బాస్ ట్రిబుల్ బోర్డ్ అనమాట. దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ కూడా ఒక ప్రీసెట్ గెయిన్ కంట్రోల్ ఉంటుంది. ఈ గెయిన్ కంట్రోల్ ద్వారా మనకి ఇన్పుట్ నుంచి వచ్చే గెయిన్ ఏదైతే సిగ్నల్ ఉంటుందో దాన్ని మనకి ఐసీకి ఫీడ్ చేసేటప్పుడు ఎంత గెయిన్ ఫీడ్ చేయాలన్నది దీంతో మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ మనం పర్ఫెక్ట్గా చేసుకొని మనం అవుట్పుట్ నుంచి మనకు కావాల్సిన ఇంపిడెన్స్ని మ్యాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ప్రీ యాంప్కి యాంప్లిఫైర్కి మధ్యలో ఎంత సిగ్నల్ వోల్టేజ్ రేషియో ఉండాలో దాన్ని మనకి ఈ శక్తి బోర్డ్స్ ఈ ప్రీసెట్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొకటి ఇది వచ్చేసి 5.1 ప్రోలాజిక్తో ఉన్నటువంటి బోసాన్ టెక్నాలజీ వాళ్ళదే. ఇది కూడా యాక్చువల్గా మనం ఇది ఒక్కటే కిందనున్న బోర్డు ఒక్కటే వాడుకోవచ్చు, బాస్ట్రల్ బోర్డు లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు కొంచెం గెయిన్
ఈ బోసన్ వాళ్ళది బోర్డులో కొంచెం గెయిన్ తక్కువ అనిపించింది. అలాగే కొన్ని దగ్గర బాస్టిల్ బోర్డుకి సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ అయితే కొంచెం అంతగా ఎన్హాన్స్మెంట్గా లేవు. అందువల్ల ఏంటంటే అంటే ఎక్కువగా రావట్లేదు. అందుకని నేను ఎక్స్పెక్ట్ చేసిన గెయిన్ ఈ బోర్డు ద్వారా రాలేదు. అందుకని నేను సెపరేట్గా బాస్టిల్ బోర్డ్స్ని వాడానమాట మళ్ళీ. అయితే అది ఎలా కనెక్ట్ చేసామో ఏం లేదన్నది నేను ఒక డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ బోర్డ్స్కి సంబంధించింది. అలాగే ఇది 5.1 ఈ అవుట్పుట్ అంటే యాంప్లిఫైర్కి ఇచ్చిన కనెక్షన్స్ అనమాట ఇవి. ఇక్కడ మీరు నేను చేపెట్టి చూపిస్తున్నాను కదా ఇది. ఓకే, అలాగే ఇది వచ్చేటప్పటికి మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ మెయిన్ బోర్డ్ ఏదైతే ఉందో బోసన్ టెక్నాలజీ వాళ్ళది, దాంట్లో ఉన్నటువంటి మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ ఇది. ఓకే, అలాగే మనకి రిమోట్ కంట్రోల్ ఉంది కదా, రిమోట్ తాలూకా బోర్డు, దాని తాలూకా మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్. ఓకే, మీకు ఫ్రంట్లోకి వచ్చేటప్పటికి అలాగే ఈ చివర మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి సెంటర్ బాస్టిల్ బోర్డు కంట్రోల్ అనమాట, సెంటర్ ఛానల్కి. అలాగే ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చాను. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ మెయిన్. ఇది ఈ ఐసీస్ ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మళ్ళీ. ఓకే, అలాగే ఇక్కడ టోర్డైల్ ట్రాన్స్ఫార్మర్ వాడాను 24 అలాగే 8 amps వాడింది. ఇది 8 amp ట్రాన్స్ఫార్మర్. అలాగే 12 5 amps. సో నాకు అలాగే 012 1 amp కూడా ఇచ్చారు. సో ఇది 012 1 amp, ఇది ఏమొచ్చేసి 24 ఒకటి 12 ఒకటి. ఓకే, ఇదండి మెయిన్గా యాంప్లిఫైయర్లో. ఇప్పుడు నేను ఏంటంటే వైరింగ్ అంతా కూడా నీట్గా అన్ని అనవసరమైన అన్నీ తీసేసి చిన్న మాడిఫికేషన్స్ చేశాను. ఇంతకుముందు నేను ఒక బాస్టిల్ బోర్డు చూపించాను కదా మీకు. యాక్చువల్గా ఇందులో ఉన్న బాస్టిల్ బోర్డుని యూజ్ చేద్దాం అనుకున్నాను, అంటే సబ్వూఫర్ బోర్డుని. ఈ సబ్వూఫర్ బోర్డులో నాకు గెయిన్ చాలా తక్కువ వస్తుంది. డైరెక్ట్గా వాడితే మీకు యాంప్లిఫైయర్లో మెయిన్ డైరెక్ట్గా యాంప్లిఫైయర్ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని వాడితే ఇది ఓకే. కానీ మీరు లో యాంప్లిఫైయర్ వాల్యూమ్లో పెట్టుకొని దీన్ని పెట్టుకుంటే మీకు అంత గెయిన్ రావట్లేదు. బట్ క్వాలిటీ అయితే ఫ్రీక్వెన్సీ అది కూడా చాలా బాగానే స్పెక్ట్రమ్ వైజ్గా బాగానే కవర్ అవుతుంది. కాకపోతే ఓన్లీ ఏంటంటే గెయిన్ ప్రాబ్లం ఉంది ఇందులో. గెయిన్ ఈవెన్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చినా కానీ అవి అవి ఎంత తిప్పినా కానీ నాకు అయితే కావాల్సిన గెయిన్ అయితే రాలేదు. ఇది ఫేజ్ ఇది అని చెప్పేసి అన్నారు, కానీ ఫేజ్ కంట్రోల్ అయితే నాకేమీ పెద్దగా ఫేజ్ కంట్రోల్ అయినట్టు ఏమి అనిపించలేదు, అంతగా డిఫరెన్స్ ఏమీ కనబడలేదు. అందుకని నేను ఈ శక్తి వాళ్ళ బోర్డు వాడానమాట. ఇందులో ఏంటంటే నాకు 5.1 అలాగే చెప్పాను కదా ఇందాక డైరెక్ట్ DVD సబ్ కూడా నేను ఇన్పుట్ చేసుకోవచ్చు, 2 ఉన్నాయన్నమాట. మీకు నేను లాస్ట్లో యాక్చువల్గా ఆడియో అనేది వినిపించి చూపిస్తాను. ఈ లోపల మీరు అసలు నేను వైరింగ్ అది ఎలా చేశానో, అసలు సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా కనెక్ట్ చేశానో అన్న దానికోసం ఇప్పుడు మాట్లాడదాము. ఇప్పుడు నేను ఇక్కడ మీకు మీరు ఇక్కడ చూస్తే ఇది 2 నా యాంప్లిఫైయర్లో. జనరల్గా ఎవరైనా సరే ఓన్లీ యాంప్లిఫైయర్ అయితే డిజైన్ సర్క్యూట్ ఇలాగే ఉండొచ్చు. బట్ ఏంటంటే నేను ఎలా చేశాను ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇందులో 3 పార్ట్ల కింద నేను డివైడ్ చేశాను. ఇందులో ఒకటి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అంటే పవర్ సప్లై సెక్షన్లోకి వచ్చేటప్పటికి టార్డాయిల్ ట్రాన్స్ఫార్మర్లో నేను 24 చెప్పాను కదా, అది దానికి సంబంధించినటువంటి ఇది ఈ సెక్షన్లోని ఇలాగా ఇక్కడ 10,000 ఫారడ్స్ వాడాను. ఇక్కడ మైక్రోఫారడ్స్ వాడింది, అది ఫిల్టర్ అయ్యి మనకి వచ్చిన ప్లస్ మైనస్ వోల్టేజ్ని మనం ఇక్కడ యాంప్లిఫైయర్కి ఇక్కడ ఈ పోర్షన్లో ఇన్పుట్స్ కింద ఇచ్చామన్నమాట. అలాగే మన సెకండ్ అలాగే రెండో ఇది వచ్చేటప్పటికి మన రెగ్యులేటర్స్ ఏవైతే
రెగ్యులేటెడ్ పవర్ సప్లై అంటే 12 యాక్చువల్గా 12 వోల్ట్స్ అయితే 12 వోల్ట్సే కావాలి అన్న ఏరియాస్, అంటే రిమోట్ కంట్రోల్ ఉంది, రిమోట్ కంట్రోల్కి ఎక్కువ వోల్టేజ్ ఇవ్వకూడదు పవర్ సప్లై. సో దానికి రెగ్యులేటెడ్ వోల్టేజ్ కావాలి కాబట్టి 12 ఇచ్చి నుంచి తీసుకున్నటువంటి అవుట్పుట్ని రెగ్యులేటెడ్ ఐసీస్ వాడి, వోల్టేజ్ రెగ్యులేటర్ ఐసీస్ వాడి స్టెప్ డౌన్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇదనమాట. మీకు కొంచెం పెద్దగా చేసి చూపిస్తాను. ఓకే, ఈ సెక్షన్లోంచి రెగ్యులేటర్స్ వాడిన తర్వాత వచ్చిన అవుట్పుట్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ నేను యాక్చువల్గా అయితే రిమోట్ కంట్రోల్ చూపించలేదు ఈ సర్క్యూట్లోని. మీకు జనరల్గా రిమోట్ కంట్రోల్స్ ఎలా వాడతారో తెలిసిందే కదా, 5 వైండింగ్ ఇన్పుట్ ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బాసన్ బోర్డు మీరు పెద్దది చూశారు కదా, వాళ్ళది 5.1 ప్రొలాజిక్ ఉన్నది, ఆ బోర్డు అనమాట ఇది. దాని మీద నేను బీటీ బోర్డ్స్ ఇలా వాడాను, లెఫ్ట్ సెంటర్కి ఒకటి, సరౌండ్ ఛానల్కి ఒకటి, అలాగే ఫ్రంట్ ఛానల్కి ఒకటి. ఓకే, మొత్తం 3 బాస్ట్రియల్ బోర్డ్స్ వాడాను. ఓకే, బాస్ట్రియల్ బోర్డ్స్ ఎందుకు వాడారు అని చెప్పి నాకు చాలామంది అవసరమా అనవసరమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇది 2 రకాలుగా నేను యూజ్ చేస్తానండి. ఎందుకంటే మీకు పెద్ద స్పీకర్లో వచ్చేటువంటి వాయిస్ లెవెల్స్, వాయిస్ క్వాలిటీ, చిన్న స్పీకర్లో వచ్చేటువంటి వాయిస్ లెవెల్స్, వాయిస్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అందువల్ల ఏంటంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే కంపల్సరీగా బాస్ ట్రిబుల్ అడ్జస్ట్మెంట్లతో వాయిస్ లెవెల్ని అన్నిట్లో ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ సింక్ అయ్యే విధంగా మనం బాస్ట్రియల్ బోర్డులో చేసుకోవచ్చు అనమాట. బాస్ట్రియల్ బోర్డు ద్వారా బ్యాలెన్స్ చేయొచ్చు. దానికోసం అని చెప్పి నేను మెయిన్గా బాస్ట్రియల్ బోర్డుని వాడతాను. అంటే నాకు ఒక్కోసారి వాయిస్ బోల్డ్గా వినబడుతుంది. బోల్డ్గా వినబడినప్పుడు ఏమవుతుంది, మనకి బొంగురు గొంతులా వస్తుంది. ఓకే, అలా బొంగురు గొంతు వచ్చినప్పుడు దాన్ని నార్మల్గా సాఫ్ట్గా రావాలి అనుకున్నప్పుడు మనం ట్రిబుల్ని పెంచి బాస్ తగ్గించుకొని అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి వాడతాను అనమాట. అందుకని నేను సెంటర్కి కూడా బాస్ట్రియల్ బోర్డు వాడాను. అలాగే రేర్ అంటే బ్యాక్ సైడ్ సరౌండ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా బాస్ట్రియల్ బోర్డు వాడాను. ఇక్కడ మీరు ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్. మరి ఇదేంటన్నా ఇది అంటే ఈ యూనిట్ మీకు ఇందాక చెప్పాను కదా, 5.1 2 ఇన్పుట్స్ని నేను తీసుకొని సింగిల్ అవుట్పుట్ని యూజ్ చేస్తానని చెప్పి ఆ బోర్డు అనమాట. ఓకే, అది ఇక్కడ మీరు ఈ బోర్డు అనమాట. ఈ బోర్డు ఇది ఒకటి అనమాట. ఇక్కడ మీకు ఇది మనకి ఆర్సీఏ సాకెట్స్ ఉంటాయి కదా, ఆర్సీఏ సాకెట్స్కి ఇన్పుట్ ఇచ్చేసి ఆ ఇన్పుట్స్ ఇక్కడికి వస్తాయి అనమాట. మనకి స్విచ్ ఒకటి ఉంటుంది, ఆ స్విచ్ ద్వారా మనం కంట్రోల్ చేస్తాము. అప్పుడు ఫస్ట్ ఛానల్ 1లో అయితే ఛానల్ 1 నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, ఛానల్ 2 అయితే ఛానల్ 2 నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది. అలా అయిపోతే ఇక్కడ ఈ బాసాన్ బోర్డుకి వచ్చేటప్పటికి 5.1 ఛానల్ ఇన్పుట్, దీంతో పాటుగా ఎక్స్ట్రా ఆక్స్ 2 కూడా ఉన్నాయి. అవి నేను చూపించలేదు మీకు సరిగ్గా దీంట్లో, బట్ అవి నేను లూప్ చేస్తాను అనమాట. ఎందుకు లూప్ చేశాను అంటే దీంట్లో ప్రొలాజిక్ ఉంది. సపోజ్ నేను యూట్యూబ్లో స్టీరియో ఛానల్ మాత్రమే వస్తుంది అనుకుందాం. స్టీరియో ఛానల్ వచ్చినప్పుడు నాకు సెంటర్లోంచి అవుట్పుట్ రాదు. అప్పుడు ఏం చేస్తానంటే దాన్ని ప్రొలాజిక్ స్విచ్ని ప్రొలాజిక్లో పెట్టుకుంటే మీకు చూపించాను కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2.1 5.1 ఈ ప్రొలాజిక్ స్విచ్ ఏదైతే ఉందో స్విచ్ నేను మార్చగానే నాకు ఆటోమేటిక్గా సెంటర్ ఛానల్లో లెఫ్ట్ రైట్ నుంచి లెఫ్ట్ రైట్ మ్యూజిక్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. సెంటర్లో వాయిస్ వస్తుంది. అలా ప్రొలాజిక్ని ఇక్కడ ఈ బోర్డులో ప్రొలాజిక్ని యూజ్ చేస్తూ ఉంటాను. అందుకని ఇది నేను ఇలా ఈ బోర్డుని తీసుకొని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇకపోతే యాంప్లిఫైర్ సెక్షన్కి వచ్చేటప్పటికి నేను ఇది కూడా బాసాన్ టెక్నాలజీస్ జీటెక్ వాళ్ళది బోర్డు తీసుకున్నాను. ఈ జీటెక్ వాళ్ళ బోర్డులో ఇక్కడ మీకు నెంబర్ మెన్షన్ చేశాను కదా, STK 402-950 అనే ఐసీస్ని యూజ్ చేశాను. ఈ ఐసీలో 50 అరౌండ్ మీకు ఈ దీంట్లో వచ్చేటప్పటికి అరౌండ్ 30 వాట్స్ వరకు మనకి అవుట్పుట్ వస్తుంది.
30 వాట్స్ పెర్ ఛానల్ అన్నమాట. అలాగే 5 ఛానల్స్. సో 5 ఛానల్స్ అంటే సెంటర్, ఫ్రంట్, లెఫ్ట్, సరౌండ్ లెఫ్ట్ ఇవి పనిచేస్తాయి. మీకు ఇక్కడ ఇచ్చాను కదా, ఇవి యాంప్లిఫైర్ సింబల్స్. సో యాంప్లిఫైర్ సర్క్యూట్ సింబల్ కాబట్టి ఇది ఒక అలా 5 సర్క్యూట్స్ అనమాట. ఓకే, మీకు ఇక్కడ ఓకే ఇప్పుడు సరిపోయింది. మీకు ఏంటి అంటే ఇది సెంటర్ ఛానల్ది, ఫ్రంట్ లెఫ్ట్, సరౌండ్ రైట్, ఇది ఒక ఐసీలో వస్తుంది. అలాగే ఇంకొక ఐసీలో వచ్చేటప్పటికి ఇది 41992 ఇది రోమన్ 2తో ఉంటుంది. ఐసీ మీద సింబల్ కూడా ఇది రోమన్ నెంబర్ 2తో ఉంటుంది. దీంట్లో ఏంటంటే సబ్వూఫర్కి వాడారు. ఈ బోర్డులో ఏంటంటే 50+50 వాట్ 2 యాంప్లిఫైర్ బోర్డ్స్, 2 యాంప్లిఫైర్ సెక్షన్స్ ఉంటాయి ఇందులోని. వాటిని మిక్స్ చేసి సింగిల్ యాంప్లిఫైర్ కింద మనకి యూస్ చేయడం జరుగుతుంది. అంటే బ్రిడ్జ్ మోడ్ అంటారు యాంప్లిఫైర్ని. బ్రిడ్జ్ మోడ్లో ఈ ఐసీని యూస్ చేసి సింగిల్ అవుట్పుట్ అంటే ఒకటే సబ్వూఫర్ని కనెక్ట్ చేసుకునే విధంగా మనకి డిజైన్ చేయబడింది. అంటే దీంట్లో ఏమవుతుందంటే యాక్చువల్ పెర్ ఛానల్ 50 వాట్. సో ఇక్కడ వచ్చేటప్పటికి పెర్ ఛానల్ 50 వాట్ అనేటప్పటికి 100 వాట్స్ మ్యాక్సిమం వస్తుంది. ఓకే, మినిమం 100 వాట్స్ వస్తుంది. మ్యాక్స్ మనకి వోల్టేజ్ వేరియేషన్స్ బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది అనమాట. సో ఇది మనకి యాంప్లిఫైర్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఎస్టీకే యాంప్లిఫైర్స్ వాడినవి బోర్డ్స్, ఎస్టీకే వాళ్ళ ఐసీస్ వాడినవి, ఎస్టీకే ఐసీస్. సో ఇవి ఏంటంటే లో పవర్ కన్జంప్షన్ ఉంటుంది, నెక్స్ట్ హై అవుట్పుట్ ఉంటుంది దీంట్లో ఈ ఎస్టీకే వాళ్ళ బోర్డ్స్ వల్ల. నెక్స్ట్ ఏంటంటే హీట్ అనేది తక్కువగా వస్తుంది, జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే బోర్డు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆల్ ఫ్రీక్వెన్సీస్ అంటే మన ఆడియో స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో 20 హెర్ట్జ్ టు 20 kHz వరకు ఈ బోర్డ్స్, ఈ యాంప్లిఫైర్ ఐసీస్ చాలా చక్కగా పనిచేస్తాయి మీకు. ఓకే, పెద్ద ఓల్డ్ సోనీ యాంప్లిఫైర్స్ ఎవరైతే వాడి ఉంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు పెర్ఫార్మెన్స్ అవి ఆ యాంప్లిఫైర్స్లో వచ్చేటువంటి బీట్ సౌండ్స్ కానీ ఇప్పుడు వస్తున్న వాటి కంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు వస్తున్నవి ఏంటంటే సబ్వూఫర్ కింద పెట్టి చేస్తున్నారు. బట్ అప్పుడు వితౌట్ సబ్వూఫర్స్ డైరెక్ట్గా మామూలు ఊఫర్ బాక్సెస్లోనే మంచిగా బేస్ ట్రిబుల్ వచ్చేటట్లుగా డిజైన్స్ ఉండేవి. అప్పుడు కూడా ఈ ఎస్టీకే ఐసీస్ని వాడేవారు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు నేను ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఆడియో వినిపించి చూపిస్తాను. ఇందులో మీకు కూడా నేను ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెంటర్, అలాగే కింద వచ్చేటప్పటికి ఇంకా బ్యాక్ సైడ్ కిందకి వెళ్తేప్పటికి మీకు చూడండి సైడ్ నుంచి కనబడుతుంది కదా, సెకండ్ ఇన్పుట్స్ అనమాట. అలాగే లెఫ్ట్ సరౌండ్ ఇన్పుట్స్ అన్నీ కింద ఉన్నాయి. అలాగే సబ్ కూడా పక్కన సైడ్ నుంచి సబ్ ఇది. ఓకే, ఇలా ఇది సెకండ్ ఛానల్ అని చెప్పాను కదా ఇది. అలాగే ఆక్స్ ఇచ్చుకోవడానికి కూడా ఇంకొక ఇన్పుట్ నాకు ఆక్స్ కూడా ఉంది. సపరేట్గా నేను ఆక్స్ ఇన్ కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ చూసేటప్పటికి 2 స్పీకర్ సాకెట్స్ వాడాను. అలాగే 2 ఇది సెంటర్కి, ఇంకోటి ఈ చివరి యువతల సైడ్ ఉన్నది సరౌండ్కి కనబడుతుంది కదా, ఇది సరౌండ్ కోసం వాడిన సబ్వూఫర్కి ఇవి నేను బనానా సాకెట్స్ని యూస్ చేసుకునేటట్లుగా కనెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు ఆడియో నేను వినిపించి చూపిస్తాను. ఇప్పుడు మీరు ఆడియో నేను నా కంప్యూటర్లో ప్లే చేశాను ఒక వీడియో క్లిప్ని. దాని నుంచి వచ్చే ఆడియో మీరు ఎంజాయ్ చేయండి. ఇదేంటంటే ప్రస్తుతానికి నేను ఇందులో ప్రొలాజిక్ ఆప్షన్ యూస్ చేసి 5.1 క్రియేట్ చేయబడుతుంది దీంట్లో. సో సెంటర్ ఛానల్, సరౌండ్, లెఫ్ట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇది ప్రొలాజిక్ నుంచి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఎనలాగ్ సిగ్నల్ నుంచి ప్రొలాజిక్ కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. ఎనలాగ్ ఆడియో కాంపోనెంట్ ఉంటే ఆటోమేటిక్గా ప్రొలాజిక్ వస్తుంది దీంట్లో. ఓకే, సో ఇప్పుడు మీరు సౌండ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను
ఇది సబ్వూఫర్కి సంబంధించింది. సబ్వూఫర్ వాల్యూము ఇది. దీన్ని నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు 23లో పెట్టాను. ఓకే, ఇక్కడ మీరు చూస్తే డీబీ వచ్చేటప్పటికి 23 dB డెసిబల్స్లో ఉంది. ఇప్పుడు నేను ఇది వాల్యూమ్ మీకు క్లియర్గా వినబడుతుందా అనుకుంటున్నాను. ఓకే, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి నేను సబ్వూఫర్లో సబ్బోర్డ్లో వచ్చేటప్పటికి లెఫ్ట్ రైట్ ఛానల్ నుంచి కన్వర్ట్ చేసినటువంటి ఇది ఆప్షన్లో పెట్టుంది. కానీ ఇక్కడ నేను ఎప్పుడైతే ఈ బాసాన్ బోర్డ్లో మెయిన్ బోర్డ్లో నేను ప్రొలాజిక్ యూస్ చేశానో నా సబ్వూఫర్ నుంచి కట్ ఆఫ్ అయిపోద్ది. అంటే సబ్వూఫర్ నుంచి ఇన్పుట్ తీసుకోదు, డైరెక్ట్గా దానికి వచ్చినటువంటి లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి ఇన్పుట్ తీసుకొని సబ్వూఫర్కి వాల్యూమ్ అవుట్పుట్ని ఇస్తుందన్నమాట. అంటే సబ్ అనేది డైరెక్ట్గా పెద్ద బోర్డు నుంచి బోర్డు నుంచి యూజ్ అవుతుంది. ఓకే, ఈ 5.1 నేను ఎక్స్ట్రా ఏదైతే వేసానో దాని నుంచి అయితే సబ్ తీసుకోదాం. ఇప్పుడు ఆడియో విందురు కానీ కొంచెం సౌండ్ పెడతాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది తక్కువలో ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్పీకర్స్ అవి లెఫ్ట్ రైట్ వచ్చేటప్పుడు ఓపెన్ స్పీకర్స్ కాబట్టి మీకు బాస్ తాలూకా ఎఫెక్ట్ అంత ఉండదు. ఎందుకంటే క్లోజ్డ్ బాక్స్లో పెడితే మీకు దాని తాలూకా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ అయితే మీకు సబ్వూఫర్ యాడ్ చేసిన తర్వాత సౌండ్ ఎలా వస్తుంది అన్న దాని మీద మీరు చూద్దరు కానీ. ఓకే, ఇది అనలాగ్ మాస్టర్ వాల్యూము. ఇది నేను యాక్చువల్గా నాకు కంట్రోల్ని బట్టి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూడండి గీత కనబడుతుంది కదా, ఇది నేను మీడియం పొజిషన్లో పెట్టాను. మరి హెవీ కాదు, అలాగని చెప్పి లో కాదు, కొంచెం మిడ్ మీద కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. ఓకే, మీ సౌండ్ చూడండి. ఇప్పుడు మీకు బాస్ అసలు ఏమీ వినబడట్లేదు కదా, నాకు తెలిసి నేను వాల్యూమ్ కూడా పెంచుతున్నా చూడండి. ఇక్కడ మీకు ఈ బోర్డులో వచ్చేటప్పటికి ఇది బాస్ టేబుల్ బోర్డు. దీంట్లో కూడా బాస్ టేబుల్ ఇంక్లూడ్ అయ్యింది. అది కూడా లెఫ్ట్ రైట్ ఛానల్స్కి మాత్రమే బాస్ టేబుల్ ఇంక్లూడ్ అయ్యింది. మీకు ఇక్కడ చూపించాను కదా, లెఫ్ట్ రైట్ బాస్ టేబుల్, ఫ్రీక్వెన్సీ, సబ్, అలాగే సెంటర్, సరౌండ్ వాల్యూము, సరౌండ్ వాల్యూము, అలాగే ఫ్రంట్ వాల్యూము, అలాగే మాస్టర్ వాల్యూమ్, అలాగే 5.1 లెఫ్ట్ రైట్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇది ఇక్కడ వచ్చేటప్పటికి ఇది బాస్ ఫుల్గా ఉంది. ఓకే, మీరు చూడండి అక్కడ స్పీకర్ కూడా ఏదైనా బాస్ సంబంధించిన మూమెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఫ్రంట్ నుంచి వచ్చినప్పుడు. ఓకే, మీరు సాంగ్స్ ప్లే చేసినప్పుడు మీకు క్లియర్గా మ్యూజిక్ కాబట్టి అప్పుడు క్లియర్గా వినబడుతుంది. ఇది ఒక ఫైటింగ్ సీన్ ఉంది. ఇప్పుడు మీకు ఇందులో సబ్వూఫర్ పెట్టి చూపిస్తాను చూడండి. నేను సబ్ పెంచుతూ ఉంటాను, మీరు సౌండ్ వినండి. From the beast. సబ్ వాల్యూమ్ తగ్గించేశాను. Everyone needs to leave, okay? Come on. అలాగే ఇప్పుడు నేను Set your own seat, buddy. I don't have mine. ఇప్పుడు నేను
ప్రొలాజిక్ నుంచి తీస్తున్నా చూడండి. ప్రొలాజిక్ నుంచి తీసినప్పుడు మీకు సౌండ్ ఎలా డిఫరెన్స్ వస్తుంది అంటే మీకు ఓన్లీ లెఫ్ట్ రైట్ ఛానల్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో సబ్ నేను పెట్టినప్పుడు ఎలా ఉందో చూడండి. మీరు ఇంట్లో 5.1 వాడుతుంటే మీరు కరెక్ట్గా సెట్టింగ్స్ చేసుకున్నారా లేదా అని తెలుసుకోవాలంటే 5.1 ఆన్ అయి ఉంటే మీరు 5.1కి సంబంధించిన ఏ ఆడియో క్లిప్స్ కానీ వీడియో క్లిప్స్ కానీ ప్లే చేసినప్పుడు మీకు సెంటర్ ఛానల్లో మాత్రమే వాయిస్ రావాలి. ఓకే, అలా వస్తుందా లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సెంటర్ ఛానల్లో వాయిస్ రావాలి, అది వస్తుందా లేదా క్లాస్లో పెట్టుకున్నాను ఇక్కడ ఇంట్లోని. ఎందుకంటే బయటికి సౌండ్ వినబడకూడదని చెప్పి లో వాయిస్లోనే పెట్టాను. చాలా నీట్గా అన్ని సౌండ్స్ క్లియర్గా వినబడతాయి. మీరు సౌండ్ పెడితే క్లారిటీ ఉండడం అనేది కాదు. యాంప్లిఫైయర్ ఎప్పుడైనా సరే మీరు సౌండ్ ఎంత తక్కువ పెట్టుకున్నా మీకు యాంప్లిఫైయర్ నుంచి వచ్చే వాయిస్ మీరు పడుకున్నప్పుడు నైట్ టైం అంత సౌండ్ స్లీప్లో అంతా పడుకుంటారు కదా, ఆ టైంలో కూడా మీరు చిన్న నాయిస్తో మీరు మూవీని ఎంజాయ్ చేయగలగాలి. అప్పుడే మీ వేరే వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా మీ ప్లేస్లో మీరు తక్కువ సౌండ్తో కూడా అన్ని సౌండ్స్ని ఎంజాయ్ చేస్తూ మూవీ చూడగలగాలి. అప్పుడే మీ యాంప్లిఫైయర్ డిజైన్ కరెక్ట్గా ఉన్నట్టు మీరు ఏ టైంలోనైనా సరే వీడియోని దేన్నైనా ఎంజాయ్ చేయగలుగుతారు. దీంతో నేను ఈ మీకు ఈ సౌండ్ క్లారిటీతో ఓకే, సబూఫర్ ఆల్రెడీ నేను క్లారిటీ కూడా వినిపించాను కదా. సో ఇంతకుముందు మీరు చూసారు నా సబూఫర్ తాలూకా వేరే వీడియోస్లో కూడా అదే ఊఫర్ కాబట్టి మీకు అక్కడ విన్నా ఇక్కడ విన్నా ఒకలాగే ఉంటుంది. అందులో ఉన్న క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. పాత ఇంకొక యాంప్లిఫైయర్ ఫ్రెండ్కి అని చేశాను కదా, అందులో కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో క్లిప్స్తో ఈ ఆడియో క్లిప్స్ ప్లే వీటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు అందరికీ లైక్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వచ్చేటువంటి నెక్స్ట్ వీడియోస్ని మీరు ఎంజాయ్ చేద్దరు. కానీ అలాగే ఎంజాయ్ చేయడమే కాదు, నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఏదో నా సొంత నాకేదో డబ్బులు వస్తాయా లేదా దానికోసం అని కాదు, నలుగురికి కొంచెం నాలెడ్జ్ నాకు తెలిసింది నేను షేర్ చేయగలుగుతానన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ కానీ లేదా మీకు ఏమైనా సలహాలు కావాలన్నా కానీ నాకు కామెంట్స్లో పెట్టండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.